గుంటూరుకి ఒక కొత్త కళ వచ్చినట్టుంది, అవునా కదా? దట్టు ఇన్ వన్ టౌన్లో ఇంతకుముందు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఈరోజు డాక్టర్ షమాల్ సుల్తానా గారు ఒక కొత్త కల్చర్ని దట్టు అందరినీ కలుపుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. రియల్లీ ఐ అప్రిషియేట్ హర్. ఈరోజు మనందరం కూడా ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో అందరికీ ఉపయోగపడేటువంటి సందేశాన్ని ఒక స్టేజ్ షో ద్వారా మీ అందరికి కూడా తెలియజేయాలనే ఒక ఆలోచన తనలో నాకు కనిపించింది. ఎందుకంటే సోషల్ సర్వీస్ చేయాలి, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి, చదువుకోనటువంటి పిల్లలకి చదువు చెప్పాలి, ఇవన్నీ కూడా ఓరల్గా చెప్తే ఎవరు అర్థం చేసుకోరని చెప్పి ఒక షో పెట్టి అందరికి అట్రాక్ట్ చేస్తూ ఆ మెసేజ్ని పంపించేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నందుకు షమాల్ సుల్తానా గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ అందరం కూడా తప్పకుండా తను చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా నా వంతు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలీ గారు, అలాగే కార్పొరేటర్స్ చాలా మంది పెద్దలు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా సహకరించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తాం. గుంటూరు సొసైటీ దీన్ని ఈ స్టేజ్ మీద నుంచి మనందరి సమక్షంలో ఆవిష్కరించడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి అంశం. ఈ కార్యక్రమానికి కర్త మరి డాక్టర్ శ్రీమతి షమాల్ సుల్తానా గారు అయితే, ఆమె వెనక ఐఎమ్ హియర్, నా 100% నేను ఇస్తాను, సపోర్ట్ చేస్తానని చెప్పేసి నేను రాగానే చెప్పినటువంటి డాక్టర్ నజీరుద్దీన్ గారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేశారు. చాలా యాప్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు. మన ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ శివశంకర్ గారు, తమ్మిరెడ్డి శివశంకర్ గారిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడంలో ఆంతరం ఏంటో కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ సొసైటీలో ఉన్న రుగ్మతల్ని అడ్రస్ చేయడమే కాదు, ఆ రుగ్మతల్ని అడ్రస్ చేస్తూ వాళ్ళని ఎంపవర్ చేయడానికి మనకి ఈజీగా అందుబాటులో ఉన్నది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో మీకు ఆ పాటలోనే చూపించారు. ఒక ఆడ మనిషి ఎడిక్షన్కి గురైనటువంటి భర్త వల్ల ఇబ్బంది పడుతూ మరి అదొక సమస్య అనుకుంటే అతన్ని డీఎడిక్ట్ చేయడం ఒక బాధ్యత అయితే, ఆ కుటుంబాన్ని నిలబెట్టడం సైమల్టేనియస్గా రెండో బాధ్యత. దానికోసం ఒక చిన్న ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టుకున్నట్లు చూపించారు. అలాంటివి ఎంఎస్ఎంఈ పరిధిలోకి వస్తాయి కాబట్టి వీరి సహాయం కోసం, వీరి గైడెన్స్ కోసం వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకుని ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకొచ్చినందుకు, చాలా థాట్ఫుల్గా దీన్ని ప్లాన్ చేసినందుకు డాక్టర్ షమాల్ సుల్తానా గారిని, డాక్టర్ నజీరుద్దీన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి అనేక మంది గెస్టులు వచ్చారు. మన మాజీ ఎమ్మెల్యే గారు, పెద్దలు మస్తాన్ వలీ గారు ఇక్కడే ఉన్నారు, పెజవాడ మస్తాన్ గారు ఉన్నారు, అలాగే తిరు న్యాచురల్ స్టార్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్, మీ ఇద్దరు ఒకే చోట తిరిగారు నాకు ఇవాళ. అలాగే మణికంఠ గారు వాళ్ళ టీము మంచి బ్యూటిఫుల్ డాన్సర్స్, మీరందరినీ వాళ్ళ లైవ్లో చూడటం, ఇక్కడ చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలాగే చేయండి. మీ స్ఫూర్తితోటి మన ఈ సలాం నమస్తే గుంటూరు సొసైటీ చేయాలనుకున్న కార్యక్రమం కూడా మనం చేయగలగాలి. ఎవరికి ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు. మీ టాలెంట్తో మీరు ముందుకు రండి. మీ టాలెంట్ని ఈ సొసైటీ గుర్తిస్తుంది. మిమ్మల్ని ఎంపవర్ చేయడంలో మా సొసైటీ అంటే ఎస్ఎన్జిఎస్ అనే సొసైటీ, సలాం నమస్తే గుంటూరు సొసైటీ మీకు అండగా ఉంటుంది అని ఇట్స్ వెరీ, మనం టీఎన్ చూస్తున్నాము, ఇండియన్ ఐడల్ అని చూస్తున్నాం, అమెరికన్ ఐడల్ అని చూస్తున్నాం, హూ గాట్ టాలెంట్ అని చూస్తున్నాం, రకరకాల కార్యక్రమాలు చూస్తున్నాం. వాళ్ళు టాలెంట్ వరకే పరిమితం, మీ టాలెంట్ని షోకేస్ చేసుకోవడం వరకే పరిమితం. కానీ ఇక్కడ మనం ఒక స్టెప్ ముందుకెళ్ళి ఈ సొసైటీ వారు ఏమంటున్నారంటే, మీ టాలెంట్ని ఒక ఎంపవర్మెంట్గా, మీకు ఆదాయ వనరుగా, మీకు గుర్తింపు తెచ్చేదానిలాగా, మీ అంతటి మీరు మీ కాళ్ళ మీద నిలబడేదానిలాగా మీ టాలెంట్ని మేము తీర్చిదిద్దుతాము, మిమ్మల్ని ఎంపవర్ చేస్తాం, మిమ్మల్ని ఎంఎస్ఎంఈతో లింక్ చేస్తాం అని ఆ 360 డిగ్రీ వ్యూ ఏదైతే ఉందో అది మన డాక్టర్స్ తీసుకోవడం. మరి ఇందాక పెద్దలు శివశంకర్ గారు అన్నట్టుగా అది మన గుంటూరులోనే స్టార్ట్ కావడం, హిందూ ముస్లిం భాయి అనుకుంటూ ఒక పక్కన
వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఒక పక్కన నమాజ్, ఒక పక్కన దీపం, మరి అన్ని రకాలుగా వీఆర్ ఆల్ సేమ్, వీఆర్ ఆల్ హిట్ టుగెదర్. మనందరికీ మన ఓన్ సమస్యలని మనందరికీ డెవలప్ కావాలనే ఆకాంక్ష ఉంది, యాస్పిరేషన్స్ ఉన్నాయి. మరి వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం అనేక ఎన్జిఓలు ఉన్నారు, వాళ్ళందరికీ తోడుగా ఇంకొక ఎన్జిఓ కూడా ముందుకొచ్చింది. కాబట్టి వీళ్ళని ఆదరిస్తూ, వీళ్ళని సపోర్ట్ చేస్తూ, వీళ్ళ ద్వారా 10 మందికి సహాయపడే కార్యక్రమాలు మన ప్రముఖులందరూ కూడా చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వంతుగా ఏదన్నా ఉంటే డెఫినెట్గా నేను కూడా మరి వారికి అండగా ఉంటానని, వారి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనకు ఆ బ్రోషర్లో ఉంది, ఏదో స్పాన్సర్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. కానీ డాక్టర్ గారు లేదండి అలా కాదు, 100% నేనే చేయాలనుకున్నాను. 100% ఈ కార్యక్రమమే కాదు, 4 వారాల నుంచి జరుగుతున్న కార్యక్రమాల్ని నేనే సపోర్ట్ చేస్తున్నాను. ఇక ముందు కూడా నేను మానిటర్ని నేను చేస్తాను. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ విషయంలోనో, ఒక మోటివేషన్ విషయంలోనో, ఇంకో విషయంలోనో పెద్దలు ఎవరైనా వచ్చి నాకు అండగా పెడితే బాగుంటుంది అని వాళ్ళ దృష్టి, వాళ్ళ కేటాయింపు, వాళ్ళ ప్లానింగ్ చూస్తుంటే డెఫినెట్లీ ఈ సలాం నమస్తే గుంటూ ఈ సొసైటీ మరి 3 పువ్వులు 6 కాయలుగా పెరగాలని, ఎంతో మందికి ఉపయోగపడాలని, ఒక మోడల్గా మరి పెద్దలు ఆశించినట్టుగా మన గుంటూరు సిటీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు మన రాష్ట్రానికి, మన దేశానికి సెల్ఫ్ ఎంపవర్మెంట్లో ఒక మోడల్గా నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశిస్తూ, మరి మీ అందరి సహకారాన్ని కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి టీమ్, కంటెస్టెంట్స్, స్టార్స్, మన స్ఫూర్తి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, వెడికొండ లాంటి వాళ్ళు, మరి మా ట్విన్స్ అక్కడ బెజవాడ మస్తాన్ గారు, నేత్రల్ స్టార్ గారు, అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మనం మనకిష్టం వచ్చినట్టు బతకట్లా ఇవ్వాలి, ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో అని చెప్పి బతుకున్నటువంటి పరిస్థితిలో డాక్టర్ షమా సుల్తానా గారిని సమాజానికి మంచి ఉద్దేశంతో ఇవాళ సామాజిక రుగ్మతలతో తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువకులు కూడా ఎక్కడో చోట ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో సలాం నమస్తే గుంటూరు సొసైటీ అనే ఒక పేరు, ఒక పాట, ఒక బ్రాండు, సమాజంలో సామాజిక రుగ్మతలు ఎక్కడున్నా కూడా దాన్ని అరికట్టడంలో హోప్ విన్, అంటే హోప్ ఉంటే విన్ అవుతాం అనేటటువంటిది ఒక హాస్పిటల్ ముందడుగేసినందుకు ఆ హాస్పిటల్కి, ఆ సొసైటీని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, పెద్దలు ముఖ్య అతిథిగా విచ్చేశారు మరి ఎంఎస్ఎంఈ చైర్మన్గా మరి వారు కూడా. ఎందుకంటే ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రైవేట్గా, ఒక వ్యక్తిగతంగా సమాజంలో నేను సైతం అనేటటువంటి ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈ ద్వారాగా చిన్న ఎంటర్ప్రైజెస్ తయారు చేయాలనేటువంటి తలపుతో మిమ్మల్ని అందరినీ కూడా అనేకమైనటువంటి రుగ్మతలు చూస్తూ ఉన్నాం. అది మొబైల్ చూస్తూ ఉంటే తల్లిదండ్రులు ఇందాక చూస్తారు, ఆ మొబైల్ లాక్కుంటే తల్లి మీద తిరగబడేటటువంటి చిన్న బాలిక. 24 గంటలు చివరికి మేము కూడా ఏం వస్తూ ఉన్నాయో, ఏం ప్రోగ్రామ్స్ వస్తున్నాయో, దేశంలో ఏం జరుగుతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో చూస్తూ ఉంటే పిల్లలు కొంతమంది రీల్స్ అని, లేదా దాంట్లో ఎంత మంచి కూడా ఉంది, చెడు కూడా ఉంది, కానీ చెడు వైపు ఎక్కువ పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దాన్ని కాపాడటానికి నేను సైతం అని చెప్పి డాక్టర్ షమా సుల్తానా గారు